నమస్తే అందరికి. ఈరోజు వీడియో నందు మన ఆంధ్రప్రదేశ్‌లో రైతులు పంటలు వేసిన తర్వాత ఒకవేళ పంట నష్టం జరిగితే గనక ఏ విధంగా బీమా అనేది లబ్ధి పొందొచ్చు. ఓకేనా? అయితే గనక బీమా అనేది ఏ పంటలకు వర్తింపజేయడం జరుగుతది? దీనికి ఎంత డబ్బులు కట్టాలి? వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలి? ఏ డాక్యుమెంట్స్ కావాలనేది పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో అందిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయొద్దు దయచేసి. ప్లీజ్ రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న నాకు కూడా సపోర్ట్ ఉంటుంది. అయితే టాపిక్‌లో భాగంగా మనకు ఈ బీమా లబ్ధి పొందాలంటే గనక రైతులు పంటలు వేసిన తర్వాత ఒకవేళ నష్టపోతే గనక బీమా లబ్ధి పొందాలంటే గనక మనకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మన బీమా అనేది లబ్ధి పొందొచ్చు. ఓకేనా? అయితే గనక ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే ఏమిటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గనక పంట నష్టాన్ని బీమా కవరేజ్ చేయడానికి ఈ పథకం అనేది వర్తింపజేయడం జరుగుతుంది. ఇంకోటి రైతులకు ఆర్థిక భద్రతను కల్పించడం. ఇంకోటి రుణ భారాన్ని తగ్గించడం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమైందా? అయితే కనుక రైతులు ఈ పథకం ఏ విధంగా వర్తింపజేస్తారంటే కనుక రైతులు పంటలు వేసిన తర్వాత ముందుగా పంట నమోదు చేయించుకోవాలి. పంట నమోదు అనేది మన ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ వార్డు మనకు సచివాలయంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంట నమోదు అనేది చేయించుకోవాలి. ఏ పంట వేసామని చెప్పేసి నమోదు చేయించుకోవాలి. ఓకేనా? పంట నమోదు చేయించుకున్న తర్వాత మీకు పంట బీమా అనేది డబ్బులు అనేది కట్టుకోవాలి. అంటే పంట బీమా అనేది పంట వేసిన తర్వాత ఒకవేళ పంట నష్టం అయితే కనుక అంటే పంట నష్టం అంటే కనుక ఇప్పుడు అధిక వర్షాలు కురవడం, లేదంటే కనుక వరదలు రావడం, తుఫాన్లు రావడం, కీటకాల వల్ల నష్టపోతే కనుక ఈ పథకాన్ని అనేది వర్తింపజేయడం జరుగుతుంది. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా మీరు ఒకవేళ నష్టపోతే కనుక మీకు ఈ బీమా అనేది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఈ బీమా అనేది లబ్ధి పొందవచ్చు. ఓకేనా? అయితే కనుక మీరు ఏ పంటలకు ఎంత అమౌంట్ కట్టాలి అనేది పూర్తి సమాచారం అందిస్తాను. ఇప్పుడు మీకు ఖరీఫ్ సీజన్ అంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పంటలు చూస్తుంటే కదా మనకు జూన్ నుంచి అక్టోబర్ వరకు సాగు చేసినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వీటిని ఖరీఫ్ సీజన్ అంటారు. వీటికి వచ్చేసి కేవలం 2% కట్టాలి. 2% కడితే మనకి ఈ పథకం అనేది వర్తింపజేయడం జరుగుతుంది. మనకు రబీ సీజన్ ఉంది. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు సాగు చేసినటువంటి పంటలకు వచ్చేసి రబీ సీజన్ అంటారు కదా. దీనికి వచ్చేసి మనకు 1.5% కడితే సరిపోతుంది. ఓకేనా? ఇంకా మిగతా పంటలు ఉన్నాయి, వాణిజ్య పంటలు 5% కడితే సరిపోతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఖరీఫ్ సీజన్ ఉంది. ఖరీఫ్ సీజన్ వచ్చేసి మనకు జూన్ నుంచి అక్టోబర్ వరకు సాగు చేసినటువంటి పంటలు వచ్చేసి 2% కట్టాలి. మరి ఏ పంటలు కట్టాలంటే కనుక మీకు స్క్రీన్ పైన ఇచ్చిన ఒకసారి బాగా చూడండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఈ పంటలు అనేది వర్తింపజేయడం జరుగుతుంది ఖరీఫ్ సీజన్. ఓకేనా? అయితే మనకు వరి పంటకు వచ్చేసి ₹84 బీమా కడితే కనుక ఎకరాకు వచ్చేసి 42,000 అయితే రావడం జరుగుతుంది. ఎకరాకు ₹84 కట్టాలి. ఒకవేళ నష్టం జరిగితే కనుక మనకు బీమా వచ్చేసి 42,000 అయితే రావడం జరుగుతుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 15 లోపు మనం అప్లై చేసుకోవాలి. బీమా అనేది కట్టుకోవాలి. ఓకేనా? స్క్రీన్ పైన ఒకసారి బాగా చూసుకోండి. కంది పంట ఎకరాకు ₹36 కడితే కనుక ఒకవేళ నష్టం జరిగితే కనుక 18,000 అయితే రావడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 31. జొన్న ఎకరాకు వచ్చేసి ₹38 మనం బీమా కట్టాలి. ఒకవేళ నష్టం జరిగితే కనుక 19,000 అయితే రావడం జరుగుతుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 31. మినుము ఎకరాకు వచ్చేసి ₹38 బీమా కట్టాలి. ఒకవేళ నష్టం జరిగితే కనుక 19,000 అయితే రావడం జరుగుతుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 31. ఓకేనా? పసుపు ఎకరాకు వచ్చేసి ₹180 బీమా కట్టాలి. ఒకవేళ నష్టం జరుగుతున్న 90,000 అయితే రావడం జరుగుతుంది. దీనికి కూడా లాస్ట్ డేట్ అయితే అంతే జూలై 31. ఉల్లి బీమా వచ్చేసి ₹90 కట్టాలి. ఒకవేళ మనకు నష్టం జరిగితే కనుక బీమా అనేది వర్తింపజేసేది ఏంటంటే ఎకరాకు 45,000. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 31. ఈ విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మనకి ఈ పంటలు అనేది ఇంత బీమా అయితే కట్టుకోవాలి. ఒకవేళ నష్టం జరిగితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది.
కాబట్టి ఎవరైనా రైతులు పంటలు వేసి ఉంటే కనుక ముందుగా మీరు పంట నమోదు చేయించుకోండి. చేయించుకున్న తర్వాత మీరు ఈ బీమా అనేది ఈ విధంగా అయితే కట్టుకోవాలి. ఓకేనా? ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వచ్చేటువంటి పంటలు. ఇందులో మీరు బాగా గమనించాల్సిన విషయము, మీరు పంట వేసిన తర్వాత పంట నమోదు చేయించుకుంటారు. పంట నమోదు చేయించాక మీరు బీమాని కట్టాలి. కట్టిన తర్వాత వ్యవసాయ అధికారులు అనేది ఎంత నష్టం జరిగింది అని అంచనా వేస్తారు. ఒకవేళ నష్టం జరుగుతూనే ఏ విధంగా నష్టం జరుగుతుంది అది కూడా చెప్పాను. ఓకేనా? నష్టం జరిగిన తర్వాత ఎంత నష్టం జరిగిందని అంచనా వేసిన తర్వాత ఈ పథకాన్ని మీకు నష్టం జరిగింటేనే మీకు ఇవ్వడం జరుగుతుంది. నష్టం లేకుండా ఇవ్వదు. బీమా అయితే కట్టాలి ఫస్ట్. ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద. అయితే మనకు ఇంకోటి ఏంటి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కాకుండా వాతావరణం ఆధారంగా కొన్ని పంటలు వేసుకుంటే నష్టపోవడం జరుగుతుంది. అంటే కనుక ఇక్కడ అధిక వర్షాలు అన్నాం, తక్కువ వర్షాలు పడ్డాయని తేమ శాతం వలన వర్షాలు తక్కువ పడినా నష్టపోతారు కదా. దానికి కూడా మనకు కొన్ని పంటలకు వెళ్ళి బీమా అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి ఈ పంటలు అంటే కనుక ఒకటి పత్తి, వేరుశనగ, చీని, బత్తాయి, అరటి, ఈ పంటలకు కూడా బీమా అనేది కట్టుకోవాలి. అంటే తక్కువ వర్షపాతం నమోదైనా, ఓకేనా, లేకుంటే తేమ శాతం కానివ్వండి, మంచు శాతం కానివ్వండి, ఇట్లా రకరకాల కారణాల చేత వాతావరణం ఐఎండి మన భారత వాతావరణ శాఖ ఉంది కదా, దానికి అనుగుణంగా అందరికీ వర్తింపజేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద నష్టపోయిన రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చేసి అందరికి ఇస్తారు. అంటే ఏ పంటలు చెప్పారు కదా ఇలాగ ఆ పంటలకి అయితే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా బీమా కట్టుకోవాలి. దీనికి ఎంత కట్టాలంటే కనుక పత్తికి వచ్చేసి 2000 కట్టాను కనుక మనకు బీమా కట్టుకుంటే కనుక ఒకవేళ నష్టం జరిగితే ఎకరాకి వచ్చేసి 4000 ఇస్తారు. లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 15. వేరుశనగ 560 కట్టుకుంటే ఎకరాకు ఒకవేళ నష్టం జరిగితే 28,000 ఇస్తారు బీమా అనేది. ఇది కూడా లాస్ట్ డేట్ అయితే జూలై 15. సీని బత్తాయికి వచ్చేసి ఎకరాకు 2,750 రూపాయలు కట్టుకుంటే కనుక ఒకవేళ నష్టం జరుగుతుంది ఎకరాకు వచ్చేసి 55,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ జూలై 15. అరటికి 3,025 రూపాయలు బీమా కట్టుకోవాలి. ఒకవేళ నష్టం జరిగితే ఎకరాకు వచ్చేసి 60,500 అయితే రావడం జరుగుతుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జూలై 15. ఈ విధంగా మనకు బీమా అనేది వర్తింపజేయడం జరుగుతుంది. కానీ ఈ పంటలకు వచ్చేసి ప్రభుత్వం గుర్తించిందనుకో, ఈ విధంగా వర్షాలు తక్కువ వల్ల చాలా మంది నష్టపోయినారని చెప్పేసి వీళ్ళు గుర్తించిందంటే అందరికీ వర్తింపజేయడం జరుగుతాయి. కానీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కేవలం ఎవరైతే నష్టం జరిగింటారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇవి 2 విధాలు డిఫరెంట్ అయితే ఉంటారు. ఇప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి ఆధార్ కార్డు, పొలం పాస్బుక్ లేదు వన్ బిఎన్ సరిపోతుంది. బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు, సెల్ నెంబర్ ఇవి కంపల్సరీ కలిగి ఉంటారు. మరి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే కనుక ఒకటి మీ సేవ సెంటర్ కానివ్వండి, లేకుంటే సిఎస్సి సెంటర్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేకుంటే కనుక ఆన్లైన్ సర్వీస్ సెంటర్ ఉంది కదా అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక మన గ్రామ వార్డు సచివాలయంలో ఆర్పీ కేంద్రం కదా రైతు సేవా కేంద్రం అక్కడికి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అప్లై చేసుకున్న తర్వాత రిసిప్ట్ ఇస్తారో అది తీసుకొని జాగ్రత్త పెట్టుకోండి. ఈ విధంగా మీరు బీమా లబ్ధి పొందాలంటే ఈ విధంగా మీరు డబ్బులు కట్టుకొని ఒకవేళ మీ పంట నష్టం జరిగితే కనుక మీరు లబ్ధి పొందవచ్చు. ఖచ్చితంగా మీరు పంట వేసిన తర్వాత వెళ్ళి పంట నమోదు చేయించుకొని బీమా అనేది కట్టుకోండి. ఒకవేళ నష్టం జరిగితే కనుక మీరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. సరే ఏ నష్టం జరగదు ఎందుకు వదిలిపెట్టుకుంటే కనుక లేకపోతే నష్టం జరిగిన తర్వాత మీరు మళ్ళీ లబ్ధి పొందాలంటే కష్టం. ఓకేనా? ఇది మనకు బీమా ఎలా లబ్ధి పొందాలనేది పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీ అభిప్రాయం కానివ్వండి కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.